అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఈ వీడియోలో మనము డ్రాగన్ మొక్క గురించి తెలుసుకుందాము. ఈ డ్రాగన్ మొక్కకి ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, వాటరింగ్ ఎలా ఇవ్వాలి, దీనికి కావాల్సిన సన్లైట్, పోషకాలు, వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మొదటగా మనం ఈ మొక్కకి ఎలాంటి కంటైనర్ తీసుకోవాలనే విషయం కొద్దాము. మనం నార్మల్గా అయితే ఫస్ట్ మొక్కని చిన్న పాట్లో నాటి ఆ పాట్ మొత్తం రూట్ బాండ్ అయిన తర్వాత పెద్ద దాంట్లోకి మార్చుకుంటాం కదా. ఈ డ్రాగన్ మొక్కకి అలా కాదండి. ఫస్ట్ నాటేటప్పుడే మనం ఇలా బ్లాక్ టబ్స్ పెద్దవి ఉంటాయి కదా, అందులో కానీ 16 ఇంచ్ పాట్ కానీ లేదంటే బ్లూ డ్రమ్స్ హాఫ్గా కట్ చేసి అందులో అయినా నాటుకోవాలి. మళ్ళీ మనం వీటిని రీప్లాంట్ చేయడానికి రాదండి, ఎందుకంటే దీనికి ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం రీప్లాంట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. సో మనం మొక్క నాటేటప్పుడే ఒకటేసారి పెద్ద దాంట్లోకి నాటుకోవాలి. ఈ మొక్క పాట్ కూడా మనం మళ్ళీ చేంజ్ చేసే పని లేకుండా మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడే పెట్టేసుకోవాలండి. దీనికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనం తిరగని ప్లేస్లో ఒక కార్నర్కి పెట్టేసాము అంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులో ఈ కొమ్మల్ని కట్టుకోవటానికి కూడా కొద్దిగా సపోర్ట్ ఉండేలాగా చూసి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పెట్టేశాను, పైన ఇలా ఈ కడ్డీకి కట్టేసుకోవటానికి వీలుగా ఉంటుందని. దీనికి స్టాండ్ చేయించుకోవాలండి. దానికి కొద్దిగా టైం పడుతుంది, చూస్తున్నాను. ఇలాగే మెయింటైన్ చేయొచ్చా లేకపోతే స్టాండ్ చేయించాల్సిన అవసరం ఉంటుందా అని చూసి నిదానంగా స్టాండ్ చేయిస్తాను. నేనైతే ఫస్ట్ ఈ కొమ్మని అనంతపూర్లో ఒక రైతు దగ్గర కొన్నాను. వాళ్ళు ఫ్రూటింగ్ అయిపోగానే బ్రాంచెస్ కట్ చేస్తూ ఉంటారు కదా, ఆ బ్రాంచెస్ని ఇలా సేల్ చేస్తూ ఉంటారు. మనం ఇలా ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మని తీసుకున్నాము అంటే మనకు కూడా త్వరగా ఫ్రూటింగ్ వస్తుంది. నేనైతే కొన్న వెంటనే మళ్ళీ నాకు నెక్స్ట్ సీజన్కి అంతా ఫ్రూటింగ్ వచ్చేసిందండి. కానీ అలా రానివ్వకుండా మనం ఆ టిప్ని, ఆ ఫ్లవర్ని తీసేసాము అంటే మనకు మొక్క అనేది బాగా పెరుగుతుంది. మొక్క కాస్త మనకు కావాల్సిన హైట్ పెరిగిన తర్వాత మళ్ళీ మనం అక్కడ ఒక కటింగ్ చేసాము అంటే అక్కడ నుంచి మనకు మళ్ళీ 2 బ్రాంచెస్ వస్తాయి. ఇలా మనం ఎక్కువ బ్రాంచెస్ని చేసుకోవచ్చు. మనం ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనం ఎక్కడైతే కట్ చేస్తామో దాని పక్కన నుంచి మళ్ళీ 2 కొమ్మలు వస్తాయండి. ఒక్కో చోట 3 కూడా వస్తాయి. ఇలా మనం మొక్కని బాగా గుబురుగా తయారు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇది ప్రూనింగ్ చేయాల్సిన టైం అండి. ఫస్ట్ నవంబర్లో ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు మార్చ్లో ఒకసారి ప్రూనింగ్ చేసుకున్నాము అంటే మనకు మే జూన్ కంతా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందండి. మే జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఫ్రూటింగ్ వస్తాయి. మళ్ళీ ఫ్రూటింగ్ అయిపోగానే మళ్ళీ మనం ప్రూనింగ్ చేసాము అంటే మళ్ళీ ఎక్కువ బ్రాంచెస్ని మనం చేసుకోవచ్చు. మనం ఇలా కట్ చేసిన కొమ్మల్ని కూడా పడేయాల్సిన అవసరం లేదండి. వాటిని కూడా పక్కన ఏదైనా ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ ఇలా నాటి పెట్టాము అంటే మళ్ళీ ఎవరికైనా ఇవ్వటానికి యూజ్ అవుతాయండి. మనమే కావాలంటే నాటేసుకోవచ్చు. మన దగ్గర ఎక్సెస్ ఉన్నాయి అంటే ఎవరికైనా ఇస్తే వాళ్ళు నాటుకుంటారు. నేను ఒక కొమ్మ నుంచి ఇప్పటికీ 5 టబ్బుల డ్రాగన్ ప్లాంట్స్ తయారు చేశానండి. ఇక నాకు చాలు అనిపించింది. సరే ఎవరికైనా ఇవ్వటానికి అని చెప్పేసి నేను అన్నీ ఇలా కవర్లలో నాటి పెట్టేశాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, మీకు మొక్కలు ఇవ్వగలను. ఈ డ్రాగన్లో కూడా వైట్, పింక్, ఎల్లో 3 కలర్స్ ఉన్నాయి. మనం వీటిని సీడ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఫ్రూట్లో సన్న నల్ల సీడ్స్ ఉంటాయి కదండి, వాటి ద్వారా అయినా పెంచవచ్చు. కానీ సీడ్తో పెంచాము అంటే 4-5 ఇయర్స్ టైం పడుతుందండి. కానీ మనం ఇలా ఫ్రూటింగ్ వచ్చిన కొమ్మ నాటాము అంటే మనం వెంటనే ఫ్రూటింగ్ తీసుకోవచ్చు. మనం ఇలా మొక్కను కట్ చేయగానే కూడా అక్కడ ఫంగిసైడ్ కానీ లేదా పసుపు కానీ రాసాము అంటే ఆ మొక్కకి ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటుందండి. ఈ మొక్కకి వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ పూర్తిగా డ్రై అయిన తర్వాతనే వాటర్ ఇవ్వాలి. వీక్లీ వన్స్ ఇచ్చినా సరిపోతుందండి. ఇలా సమ్మర్లో అయితే 3-4 డేస్కి ఒకసారి అలా ఇచ్చుకోవాలి. మనం మొక్కని ప్రూనింగ్ చేసిన తర్వాత పైన ఉన్న సాయిల్ని అంతా తీసేసి మనం కంపోస్ట్ ఇచ్చుకున్నాము అంటే మనకు మొక్క అనేది బాగా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. మనకి మొక్క పెస్ట్ విషయానికి వస్తే దీనికి పెస్ట్ అనేది ఏం రాదండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అప్పుడు కాడ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా
మనం అన్ని మొక్కల్లాగే ఎవరీ 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాము అంటే ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్లో రాకుండా కాపాడుకోవచ్చు. లేదు అంటే మనం సున్నం ఉంటుంది కదండి, ఆ సున్నంని 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ సున్నంని డైల్యూట్ చేసి మొక్కల మీద చల్లాము అంటే కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్ కేరింగ్ గురించి, అలాగే ఎక్కువ మొక్కల్ని మనం ఎలా పెంచుకోవచ్చో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.